అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 3వ అధ్యాయము 1వ వచనం వరకు ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా విగ్రహములను అసహించుకును నీవు గుళ్ళను దోచదవా ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడు వైతివా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడు వైతివా నీ సున్నతి కాకపోవను. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా
అన్యాయస్తుడగున నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. నేను మనుష్య రీతిగా మాట్లాడు అట్లనరాదు. అట్లనరాదు. అట్లైన ఎడల అట్లయినా ఎలా దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవుడు లోకంలోకి ఎట్లు తీర్చిను? దేవునికి మహిమ కలుగునట్లు దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిని ఎడల ఎలా నేనికను పాపినైనట్టు నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా? తీర్పు పొందనేలా మేలు కలుగుటకు మేలు కలుగుటకు కీడు చేయదమని కీడు చేయటమని మేము చెప్పుచున్నామని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము ప్రకారం మేమెందుకు చెప్పరాదు? మేము ఎందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. అటు వారికి కలిగి శిక్షా విధి న్యాయమే. అలాగైనా ఏమందుము? అలాగైనా ఏమందు మేము వారికంటే శ్రేష్ఠులమా? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? తక్కువ వారమా? ఎంత మాత్రమునో కాము. ఎంత మాత్రమును కాము. యూదులేమి యూదులేమి గ్రీసు దేశస్థులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని అందరూ పాపములకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇంతకు ముందు దోషారోపణ చేసి ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడునూ లేడు, గ్రహించు వాడెవడునూ లేడు, దేవుని వెదకు వాడెవడునూ లేడు. దేవుని వెలుగు వాడెవడునూ లేడు.